హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మార్నింగ్ టైం 4:30 అవుతుంది గైస్. హాఫ్ స్లీప్లో లేచి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఇంతకు ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చా అంటే నేను డాలస్ వెళ్తున్నా గైస్. డాలస్కి యాక్చువల్లీ నేను ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నా. సో పెళ్లి కోసం మెయిన్గా వెళ్తున్నా, బట్ డాలస్లో ఒక 2 డేస్ ఆఫీస్కి వెళ్దామని కొంచెం ముందే వచ్చేసాను. యాక్చువల్గా డాలస్లో మా ఆఫీస్ ఒక బ్రాంచ్ ఉంది అండ్ మా టీమ్మేట్స్ కూడా ఉంటారు. నేను ఇప్పటివరకు వాళ్ళని కలవలేదు, ఆఫీస్లో జాయిన్ అయ్యి 2 years అవుతుంది. సో వాళ్ళకు కూడా ఒకసారి హాయ్ చెప్పినట్టు ఉంటుందని ఒక 2 days ముందే వచ్చేసాను. ఇప్పుడు డాలస్‌కి నేను ఒక్కదాన్నే వెళ్తున్నా గైస్. బికాజ్ చింటూని రమ్మంటే నాకు వర్క్ ఉంది అని షో చేశాడు. ఒక్కదాన్నే ట్రావెల్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మన బ్యాగులు మనమే మోసుకోవాలి. ఇంక తప్పదు అనేసి బ్యాగులు మోసుకొని ఇంకా ఎలాగో అలాగా ఫ్లైట్ ఎక్కేసాను. పైలట్ అన్నకేదో ఎమర్జెన్సీ ఉన్నట్టు ఎస్టిమేటెడ్ టైం కన్నా ఒక పావుగంట ముందే దించేశాడు మనల్ని. సర్లే, మనకే ఇంకా అడ్వాంటేజ్, ఆఫీస్‌కి టైంకి వెళ్ళిపో. సో డాలస్లో ఫస్ట్ డే నా ఫ్రెండ్ రవలి దగ్గర ఉందామని ప్లాన్. అండ్ తర్వాత రోజు ఎలాగో ఈవెంట్ స్టార్ట్ అయిపోతాయి వెడ్డింగ్కి, సో అక్కడికి వెళ్ళిపోతాను. నేను ఇంకా డాలస్లో ల్యాండ్ అవ్వగానే సద్దు బ్రో వచ్చి పిక్ చేసుకున్నారు అండ్ ఫాస్ట్గా రవలి దగ్గరికి వెళ్ళిపోయి ఆఫీస్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఈ రోజు మా డాలస్ ఆఫీస్లో దివాళీ ఈవెంట్ ఉంది గైస్. నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను ఈ దివాళీ ఈవెంట్ గురించి. మీరు మిస్ అయ్యి ఉంటే నా ఛానల్కి వెళ్ళి ఈ వీడియో చూసేయండి. సో ఎనీవేస్, నేను వచ్చిన ఫస్ట్ డేనే ఈ దివాళీ ఈవెంట్ ఉంది ఆఫీస్లో. ఈ ఇయర్ నాకు 2 దివాళీ ఈవెంట్స్ అనమాట. ఒకటి ఈ ఆఫీస్లో, ఒకటి నా ఒరిజినల్ డెన్వర్ ఆఫీస్లో. నేను పార్ట్ తీసుకోలేదు, బట్ అందరు గేమ్స్ ఆడుతుంటే చూసి ఎంజాయ్ చేశాను. అండ్ తర్వాత ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాం. డాలస్ అనగానే ఇక్కడ మాకు గుర్తొచ్చేదైతే ఫుడ్డే గైస్. ఎస్పెషల్లీ ఇండియన్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు యూఎస్లో ఎక్కడైనా హైదరాబాదీ ఫుడ్ అన్నా, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ఇలాంటి ఫుడ్ ఏది తినాలన్నా ఖచ్చితంగా డాలస్కి రావాల్సిందే. వేరే స్టేట్స్లో ఉంటాయి ఇండియన్ ఫుడ్, బట్ అంత టేస్టీగా అయితే ఉండవు. సో ఇక్కడ పెట్టిన ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఆ ఫుడ్ అంతా ఫుల్గా కుమ్మేసి ఇంకా బ్యాక్ వెళ్ళి వర్క్ చేసుకున్నాను. ఇంకా కాసేపు అయ్యాక రవలి వచ్చి చేసింది చాలే, ఇంటికి వెళ్దామని చెప్పింది. ఇంకా సర్లే అని మనం కూడా ల్యాప్టాప్ మూసేసి ఇంటికి వెళ్ళిపోయాము. రవలి మన కోసం కష్టపడి మటన్ చేస్తుంది. సో రవలి మటన్ చేసినంతసేపు నేను ఇంకా రియాన్తో ఆడుకుంటూ టైంపాస్ చేశా. వీడు ఫుల్ యాక్టివ్ కిడ్ గైస్. వీడు ఇంట్లో మంచిగా మల్టిపుల్ థింగ్స్ సెట్ చేసుకున్నాడు ఆడుకోవడానికి. అసలు వీడి ఎనర్జీ అయితే అల్టిమేట్. ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో. రవలి అండ్ సంతోబ్రోకి ఫుల్ టైంపాస్ వీడితో. రవలి మటన్ చేస్తుంటే స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది గైస్. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు మటన్ ఎలా చేయాలో నేర్పించింది రవలియే. మేము డెన్వర్లో రూమ్మేట్స్గా ఉన్నప్పుడు నాకు అసలు మటన్ అంటే అదో పెద్ద కాంప్లెక్స్ వంటకం అనుకునేదాన్ని. బట్ సింపుల్ ఎలా చేయాలో మటన్ రవలినే నేర్పించింది. ఎనీవేస్, ఇంకా మంచి స్పైసీ మటన్ తిన్న తర్వాత మనకి ఏదైనా డెజర్ట్ ఉండాలిగా. అందుకే దగ్గరలో ఉన్న టర్కిష్ డెజర్ట్ ప్లేస్కి వెళ్ళాం గైస్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. వేరియస్ కేక్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, ఇది దోశలా వేస్తారు కదా అది, ఇంకా అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అక్కడ ఒక ట్రిపుల్ చాక్లెట్ పిస్టాషో అండ్ ఒక డ్రింక్ ఆర్డర్ చేసాం. అసలు అమేజింగ్ ఉండే టేస్ట్. దుబాయ్ చాక్లెట్ స్టైల్లో ఉంది డ్రింక్ అయితే. అక్కడ ఉన్నంతసేపు సంతు బ్రో అయితే నవ్విస్తూనే ఉన్నారు గైస్. థంబ్నెయిల్ కోసం పిక్చర్ అని, రియాక్షన్ ఇవ్వమని మస్తు ఫన్ చేశారు. అండ్ నా వ్లాగ్ కోసం పాపం నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు వీడియోస్ తీయడానికి. ఇంకా మంచిగా ముచ్చట్లు చెప్పుకొని ఇంకాసేపు అయ్యాక ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా రేపు ఏం చేసామో, ఏం తిన్నామో అనేది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను గైస్. అంటిల్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.